హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ఏ రాష్ట్ర ప్రజలు అత్యధికంగా సంపాదిస్తున్నారు? మనం రోజు పేపర్లలో చూసి జీడిపి లెక్కలు పక్కన పెడితే అసలు ఒక సామాన్య పౌరుడి సగటు ఆదాయం ఏ రాష్ట్రంలో ఎంత ఉంది? రీసెంట్ గా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లేటెస్ట్ మ్యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి భారతదేశంలో వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయం అంటే జీడిపి పర్ క్యాపిటల్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ మ్యాప్ అనేది బట్టబయలు చేసింది. ఇక జాతీయ సగటు కంటే దూసుకుపోతున్న రాష్ట్రాలు ఏవి? దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఏది? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అసలు జాతీయ సగటు ఎంత? ఫస్ట్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మ్యాప్ ప్రకారం చూసుకుంటే 2026-27 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం $3073 ఉంది. 2026-27కి సంబంధించి. ఇక ఈ మ్యాప్ లో చూసుకుంటే కొన్ని గ్రీన్ లో ఉన్నాయి, కొన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి. గ్రీన్ కలర్ మీన్స్ ఏంటంటే ఈ రాష్ట్రాలు తలసరి ఆదాయంలో ముందంజలో ఉన్నాయి. ఇకపోతే ఏవైతే రెడ్ కలర్ ఉందో ఇవన్నీ కూడా సగటు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ అండి. మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా వెనుకబడి ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్. ఒకసారి ఈ మ్యాప్ గురించి ఇన్ డీటెయిల్ గా చూసుకుంటే ఈ మ్యాప్ ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరం ఏదైతే 2026-27 ఉందో దాని ప్రకారం భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం $3073 అంచనా వేశారు. అంటే మన రూపాయల లెక్క కడితే దాదాపు 85.69 ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఒక భారతీయుడు సగటు వార్షిక ఆదాయం దాదాపు $2,63,000. ఒకరి సగటు ఆదాయం $2,63,000. ఇది కేవలం దేశం మొత్తం మీద సగటు మాత్రమే కాదు, కానీ రాష్ట్రాల వారీగా చూస్తే ఈ లెక్కలు అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇక దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏంటిదంటే జనాభా పరంగా చిన్నదైన టూరిజం ఇండస్ట్రీతో దూసుకుపోతున్న సిక్కిం అండ్ గోవా. సిక్కిం తలసరి ఆదాయం చూసుకుంటే ఏకంగా $8,881. అంటే సుమారు 7.6 లక్షలు. ఇక గోవా విషయానికి వస్తే $8,551 ఇది కూడా టాప్ గా నిలిచింది. ఇక మెట్రో సిటీ అయిన మన దేశ రాజధాని ఢిల్లీ $7,431 మూడో స్థానంలో నిలిచింది. మన దక్షిణాది రాష్ట్రాలకు వస్తే మేము కూడా తగ్గేదలే అంటున్నాయి. సౌత్ ఇండియా పవర్ ఏంటో ఈ మ్యాప్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుందండి. మ్యాప్ లో దక్షిణాది రాష్ట్రాలన్నీ గ్రీన్ థిక్ మీరు చూసారు కదా, ఆ మ్యాప్ లో ఏంటంటే గ్రీన్ థిక్ తో మెరిసిపోతున్నాయి. అంటే వీరంతా కూడా జాతీయ సగటు కంటే డబుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలోనే అత్యధిక తలసరి ఆదాయంతో తెలంగాణ $5,302 అంటే దాదాపు 4.5 లక్షలతో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐటీ హబ్, పారిశ్రామిక వృద్ధి తెలంగాణను టాప్ లో నిలబెట్టాయి. ఇక ఆ వెనకే తమిళనాడు $5,110, కర్ణాటక $5,001 5,000 మార్కును కూడా క్రాస్ చేసేసాయి ఈ రెండు రాష్ట్రాలు కూడా. ఇక కేరళ విషయానికి వస్తే $4,698 స్ట్రాంగ్ గా ఉండగా ఆంధ్రప్రదేశ్ $3,841 తలసరి ఆదాయంతో జాతీయ సగటు కంటే కూడా మెరుగైన స్థానంలోనూ కొనసాగుతుంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో సౌత్ ఇండియా ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మనకి పిన్ టు పిన్ తెలుస్తుంది. ఇకపోతే మ్యాప్ లో ఏవైతే ఎరుపు రంగు రాష్ట్రాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటే ఒకవైపు ఆకుపచ్చ రంగు కనిపిస్తుంటే మరొక వైపు రెడ్ కలర్, నారింజ రంగులు దేశాన్ని భయపడుతున్నాయి. ఇవి జాతీయ సగటు కంటే చాలా వెనుకబడిన ప్రాంతాలు. అసలు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా భారతదేశంలోనే అట్టడుగున నిలిచింది బీహార్. బీహార్ తలసరి ఆదాయం కేవలం $1,030 మాత్రమే. అంటే జాతీయ సగటులో ఇది జస్ట్ 3వ వంతు మాత్రమే. బీహార్ తర్వాత జార్ఖండ్ $1,589 దేశంలోనే అతి పెద్ద జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ $1,708 తలసరి ఆదాయంతో చాలా వెనుకబడి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఆ రాష్ట్రం కూడా $2,292 అంత ఊహించినంత ఆశాజనకంగా ఏమి లేదు. ఇక ఒకే దేశంలో ఒక రాష్ట్ర పౌరుడు 7 లక్షలు సంపాదిస్తుంటే మరో రాష్ట్ర పౌరుడు కేవలం $80,000 దగ్గర ఆగిపోవడం అనుకున్న ప్రాంతీయ అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇకపోతే ఈ ఆర్థిక అసమానతలకు డీలిమిటేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ ఆర్థిక అసమానతలు ఇప్పుడు రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఒక పెద్ద పొలిటికల్ బాంబ్ లా మారిపోతున్నాయి. దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో రాజకీయంగా తీవ్ర అన్యాయం జరగబోతుందా అంటే జరగబోతుందని చెప్పాలి. ఎక్కువ సంపాదిస్తున్నందుకు దక్షిణాది రాష్ట్రాలు శిక్ష అనుభవించాల్సి వస్తుందా? అసలు ఈ మ్యాప్ కు పార్లమెంట్ సీట్ల విభజనకు ఉన్న కనెక్షన్ ఏంటి చూద్దాం. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే డీలిమిటేషన్ అంటే దేశంలో జనాభా మార్పులకు అనుగుణంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, సీట్లను పెంచడం మనకు తెలిసిన విషయమే. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఒక సీటుకు ఉండే జనాభా నిష్పత్తి దేశం అంతటా సమానంగా ఉండాలి. అంటే
జనాభా పెరిగితే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతంలో పార్లమెంట్ సీట్లు కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఇక మన దేశంలో ఉన్న 543 లోక్సభ సీట్లు 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కేటాయించినాయి. ఆ తర్వాత జనాభా నియంత్రణ ప్రోత్సహించడానికి ఈ సీట్ల పెంపును 2026 వరకు ఆపేశారు. అంటే ఈ సంవత్సరం వరకు ఆపేశారు. ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో రాబోయే రోజుల్లో కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఈ జనాభా లెక్కల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇక్కడ చూసుకుంటే ఏదైతే రాష్ట్రాలు జీడిపిలో ముందంజలో ఉన్నాయో అవి డీలిమిటేషన్ లో శాపంగా మారబోతున్నాయి. అంటే గత 50 ఏళ్లలో జరిగింది చూసుకుంటే ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఉన్నాయో ఇవన్నీ కూడా విద్య, వైద్యం, ప్రభుత్వ విధానాల ద్వారా జనాభాను సమర్థవంతంగా నిర్ణయించారు. అప్పుడు కేంద్రం చెప్పింది జనాభాను నియంత్రించాలని. ఆ మాటలను తూచా తప్పకుండా మన దక్షిణాది రాష్ట్రాలన్నీ పాటించాయి. ఇక జనాభా తగ్గడం వల్ల వనరులు పెరిగి పారిశ్రామిక వృద్ధి జరిగి తలసరి ఆదాయంలో అంటే జిడిపి పర్ క్యాపిటాలో జాతీయ సగటు కంటే కూడా దూసుకెళ్లాయి. ఇకపోతే ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు జనాభాను అదుపు చేయడంలో టాప్ ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఫలితంగా ఏమైంది? జనాభా పెరిగిపోయింది, తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు గనక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే జనాభాను పెంచేసిన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న 80 లోక్సభ సీట్లు కాస్త భవిష్యత్తులో 140 దాటేయవచ్చు. ఒక్క బీహార్ లోనే ఈ లోక్సభ సీట్లు 40 నుంచి 70కి చేరవచ్చు. ఇక అదే సమయంలో దేశ రూపురేఖలను మార్చి జనాభా అదుపు చేసి జీడిపిని పెంచుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెంచడం పక్కనుంటే 1-2 స్థానాలు తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఎందుకని? ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది జనాభా పరంగా జరుగుతుంది కాబట్టి. అందుకనే కొన్ని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ని జనాభా పరంగా చెయ్యొద్దని చెప్పేసి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇకపోతే ఇక్కడున్న మరో చేదు నిజం ఏంటంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ రెవెన్యూస్ కడుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు కట్టే ప్రతి 100 రూపాయల పన్నుకి కేంద్రం నుంచి తిరిగి వచ్చేది కేవలం 40 నుండి 50 రూపాయలు మాత్రమే. ఇక మిగిలిన 60 రూపాయలు, 50 రూపాయలు ఎక్కడ పడుతున్నాయి అంటే ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి తరలిపోతుంది. దీనిపై ఇప్పటికే సౌత్ ఇండియాలోని ముఖ్యమంత్రులు, కొంతమంది రాజకీయ పెద్దలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము ఎక్కువ పన్నులు కడుతూ దేశాన్ని పోషిస్తుంటే, జనాభాను అదుపు చేసి ఆదర్శంగా నిలుస్తుంటే డీలిమిటేషన్ పేరుతో మా పార్లమెంట్ సీట్లను విభజించి జనాభాను పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు ఎక్కువ ఇస్తారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రేపు ఢిల్లీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో కేవలం యూపీ, బీహార్ రాష్ట్రాలే డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జనాభా అనేది టాప్ లెవెల్లో ఉంది కాబట్టి. ఇక దాని ప్రకారం ఏదైతే యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రకారం డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల పక్షాన గొంతు వినిపించే నాదుడే ఉండదనేది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల ప్రధాన ఆందోళన. సో చూశారు కదండి, ఏ రాష్ట్రం ఎంత సంపాదిస్తుందో చెప్పడం లేదు. రాబోయే రోజుల్లో దేశంలో రాబోయే ఒక పెద్ద రాజకీయ తుఫాన్ను ఈ మ్యాప్ చూపిస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను డీలిమిటేషన్ ప్రక్రియలో శిక్షించకుండా, అలాగే వెనుకబడిన రాష్ట్రాలకు అన్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫార్ములాను తీసుకొస్తుంది అనేదే ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా ఆర్థిక వృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని సీట్లను కేటాయించాలని మేధావులు సూచిస్తున్నారు. మరి ఈ డీలిమిటేషన్ వివాదంపై దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.